మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మీకు నచ్చిన మొబైల్ 7,000 రూపాయల నుండి కొనండి. 1,50,000 రూపాయల యూనికార్న్ బైక్ మీ సొంతం చేసుకోండి. లక్కీ డ్రా తేదీ ఏప్రిల్ 27 ఆదివారం 3 గంటలకు కురిచేడు రోడ్లోని PTS ఫంక్షన్ హాల్ కి విచ్చేయండి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈరోజు శుక్రవారం దర్శి మండలంలోని చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై సురేఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని చందలూరులోని PHC నుంచి బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సురేఖ మాట్లాడుతూ చలి, వణుకు, జ్వరంతో ఉన్నట్లయితే మలేరియా జ్వరం కావచ్చునని వెంటనే హాస్పిటల్ నందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అలాగే సబ్ యూనిట్ ఆఫీసర్ బసవ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో CHO దయామణి, HS ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ వసంత్ కుమార్, సుభాష్ని, జ్యోతిబాబు, ANMలు అలాగే ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డాక్టర్ వై సురేఖ, చందలూరు మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనము ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మనము చందలూరులో కోడలి వరకు మనము అందరం ఆశాలు, కార్యకర్తలు, మిగతా PHC స్టాఫ్ అందరం కలిసి మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు జరిగిన ర్యాలీలో మనము ప్రజలకు ఏం తెలియజేశాము అంటే 2030 నాటికల్లా మనము ఈ మలేరియాని అంతం చేయాలనేది ప్రభుత్వ ధ్యేయాన్ని అని, మన పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, దోమతెరలు ఎలా వాడాలి, ఒకవేళ మలేరియా సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే డాక్టర్ని ఎలా తొందరగా సహకరించాలి, ఎలా మందులు వాడాలి అనేది మనకు గుర్తంగా తెలియజేయడం జరిగింది. సో మలేరియా లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే విపరీతమైన జ్వరము చలితో వస్తూ ఉంటుంది. 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం వస్తుంది, చలితో వస్తుంది, తగ్గట్లేదు అంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకొని, రక్త పరీక్షలు చేయించుకొని మలేరియా నిర్ధారణ అయిన తర్వాత మలేరియా సంబంధించిన మెడిసిన్ వాడుతూ మనం దాన్ని నిర్మూలించాలి. అంతేకాకుండా మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నమస్తే, నా పేరు నర్రావుల బసవారెడ్డి. దర్శి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. మన సబ్ యూనిట్ పరిధిలో మొత్తం 7 PHCలు ఉండటం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన జిల్లాలో మన PHCలు అందరిలో కూడా అవగాహన ర్యాలీలు విద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన కలిగించి తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు అంటే ముఖ్యంగా మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్గున్యా కానీ, మెదడువాపు, అట్లే బోధకాలు, ఈ 5 జబ్బులు కూడా దోమల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు దోమలు పుట్టకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లే దోమలు పుట్టకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ప్రతి శుక్రవారము